నంది అవతారం కథ తెలుసుకుందామా? శివుడి మహిమ ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆ మహాదేవునికి అత్యంత ప్రియమైన భక్తుడు వాహనమైన నందిదేవుడు ఎలా అవతరించాడో తెలుసా? విను, ఈ కథ నిన్ను మరో లోకానికి తీసుకెళ్తుంది. ఒకప్పుడు మహర్షి అయిన శిలాద మహర్షి అనే ఋషి ఉన్నాడు. ఆయనకు ఒక పెద్ద కోరిక, నాకు చావులేని శాశ్వతంగా జీవించే ఒక మహానుభావుడు అయిన కుమారుడు కావాలి అని భావించాడు. ఈ కోరిక సాధారణం కాదు. అందుకే ఆయన శివుడును కఠోరంగా తపస్సు చేశాడు. ఏళ్ల తరబడి తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రసన్నమై ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి శిలాద అని అడిగాడు. శిలాద మహర్షి తన కోరిక చెప్పగా శివుడు చిరునవ్వుతో నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి శిలాద మహర్షి యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞాగ్నిలోంచి ఒక ప్రకాశవంతమైన బాలుడు బయటకు వచ్చాడు. ఆ బాలుడే నంది. అతని ముఖంలో దివ్యకాంతి, శరీరంలో అపారమైన శక్తి కనిపించాయి. శిలాద మహర్షి ఆనందంతో అతన్ని పిలిచాడు. నంది చిన్నప్పటి నుంచే శివుడిపై అపారమైన భక్తి చూపించాడు. రోజు శివుని ధ్యానం చేసేవాడు. అతని భక్తి చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఇద్దరు ఋషులు శిలాద మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు నందిని చూసి ఈ బాలుడు ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్పారు. ఇది విన్న శిలాద మహర్షి చాలా బాధపడ్డాడు. కానీ నంది మాత్రం ఏమాత్రం భయపడలేదు. నేను నా జీవితాన్ని శివుని పాదాల వద్ద సమర్పిస్తాను అని చెప్పి అతను అడవికి వెళ్లి కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. నంది చేసిన తపస్సు చాలా ఘోరంగా ఉంది. వర్షం, ఎండ, గాలి ఏది అతన్ని ఆపలేకపోయాయి. అతని భక్తి చూసి శివుడు చివరికి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. నంది, నీ భక్తి నాకు ఎంతో ఆనందం కలిగించింది అని చెప్పి శివుడు అతనికి వరమిచ్చాడు. నీవు ఇకపై నా వాహనమవుతావు. నీవు ఎప్పటికీ అమరుడివి, నా గణాల నాయకుడిగా ఉంటావు. అలా నందిదేవుడు నందిగా అవతరించాడు. ఆయన కేవలం వాహనం మాత్రమే కాదు, శివుని గణాల అధిపతి, అత్యంత విశ్వాసమైన భక్తుడు. ఇప్పటికీ ప్రతి శివాలయంలో నంది విగ్రహం శివలింగం ముందు ఉంటుంది. భక్తులు మొదట నందిని చూసి ఆయన చెవిలో తమ కోరికలు చెబుతారు. ఎందుకంటే నందిదేవుడు వాటిని నేరుగా శివుడికి చేరుస్తాడని నమ్మకం. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్